ఇప్పుడు బతకాలి కదా! బతకడానికి సినిమాలు. ఎందుకంటే మా పిన్ని ఉంది కాబట్టి ఆవిడ. అవును. సో, అలాగా రావాల్సొచ్చింది. నాకేంటంటే ఒకళ్ళ మీద ఆధారపడడం నాకు నచ్చదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నేను సంపాదించుకోవాలి. ఒకళ్ళ దగ్గరికెళ్ళి అడగడం అన్నది నాకు నచ్చదు. చిన్నప్పటి నుంచి ఫస్ట్ అట్లా నుంచి ఉండారేమో. ఉంది. మనం కష్టపడదాం, పని చేద్దాం, 4 డబ్బులు సంపాదిద్దాం. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాం. నాకు తోచింది సాయం చేస్తా. సో, దీన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ, నా లైఫ్‌ని మోల్డ్ చేసుకుంటూ, నా పెళ్లి నేనే చేసుకుంటూ, ఇద్దరు చనిపోయారు కదా చిన్న వయసులోనే. ఏ ఏజ్ లో చనిపోయారండి ఇద్దరును? 15లో నాన్నగారు పోయారు. 1 ఇయర్ గ్యాప్‌తోనే మదర్ పోయారు. సో, అలా వెళ్ళింది లైఫ్. ఏంటండి వాళ్ళకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ హార్ట్ అటాక్ వచ్చింది. నాన్నగారికి, మా మమ్మీకి. నాన్నగారు పోయిన తర్వాత ఈవిడ మంచం ఎక్కింది. ఆ బెంగతోటి? బెంగతోటి ఆవిడ వీక్ అయిపోయి. సో, ఇద్దరు చనిపోయినప్పుడు నేను లేను. ఇద్దరు చనిపోయినప్పుడు నేను అవుట్‌డోర్ షూటింగ్‌లో ఉన్నాను. సో, మళ్ళీ అక్కడి నుంచి వెనక్కొచ్చి బట్ ఒకటి దేవుడు అన్నీ నాకు బానే చేశాడమ్మా. అదొక్కటి తప్ప. మంచి హస్బెండ్‌ని ఇచ్చారు. యాహ్! ఒక అదైతే కరెక్ట్ హీరోయిన్ లేండి. గొప్ప స్థాయికెళ్ళాను. రాజకీయాల్లో పొలిటికల్ గా కూడా తెలంగాణ సాధించాను. అన్నిట్లో సక్సెసే కదా!